పశ్చిమ గోదావరి జిల్లా వేమవరంలో మట్టి మాఫియా ఆగడాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గత వారం రోజులుగా నక్కల కాలువ నుంచి యథేచ్ఛగా మట్టిని అక్రమంగా తరలించారు. దీనిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో ఇరిగేషన్ అధికారులు దాడులు నిర్వహించి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. 6 లారీలు 2 జేసీబీలను అధికారులు సీజ్ చేశారు. ఆగడాలను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులతోనూ మట్టి మాఫియా వాదనకు దిగింది. బెదిరింపు ధోరణితో మాట్లాడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా వేమవరంలో మట్టి మాఫియా ఆగడాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గత వారం రోజులుగా నక్కల కాలువ నుంచి యథేచ్ఛగా మట్టిని అక్రమంగా తరలించారు. దీనిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో ఇరిగేషన్ అధికారులు దాడులు నిర్వహించి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. 6 లారీలు 2 జేసీబీలను అధికారులు సీజ్ చేశారు. ఆగడాలను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులతోనూ మట్టి మాఫియా వాదనకు దిగింది. బెదిరింపు ధోరణితో మాట్లాడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లైవ్ లో అందిస్తారు. ఎస్ మురళి, చెప్పండి. వేమవరం అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరంలో మట్టి మాఫియా సాగిస్తున్న అక్రమ దందాకైతే అధికారులు బ్రేక్ వేశారని చెప్పుకోవచ్చు. ఆచంట వేమవరం నక్కల కాలువ అంటే కాలువకు ఇరిగేషన్ కాలువకు పక్కనే ఆనుకుని ఉన్న మట్టిని అయితే అక్రమార్కులు యథేచ్ఛగా గత 5-6 రోజులుగా కూడా తవ్వేస్తున్నారు. దీనిపై గ్రామస్తులు ఇరిగేషన్ అధికారులకు అలాగే రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారని చెప్పుకోవచ్చు. దీనిపై రాత్రి పౌరులు తేడా లేకుండా జేసీబీలను పెట్టి సుమారు 6-7 అడుగుల లోతు మట్టిని తరలించిపోతున్నారు. వర్షాకాలంలో అంటే వరదలు వచ్చే సమయంలో ఈ మట్టిని తీసేయటం వల్ల గ్రామం పైకి మొత్తం మునిగిపోతుంది, మేము ఇబ్బందులు పడతామంటే అని గ్రామస్తులైతే ఇరిగేషన్ అధికారులకు విన్నవించారని చెప్పుకోవచ్చు. దీనిపై ఆలస్యంగా ఇరిగేషన్ అధికారులు స్పందించారని చెప్పుకోవచ్చు. ఆ ఇరిగేషన్ అధికారులు జేఈ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి సుమారు 6 లారీలను జేసీబీలను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆచంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై అయితే గ్రామస్తులైతే పెద్ద పోరాటం చేశారని చెప్పుకోవచ్చు. దీన్ని చిత్రీకరించడానికి వెళ్ళిన గ్రామస్తులని అలాగే మీడియా ప్రతినిధుల పైన కూడా ఈ అక్రమ దందా చేసే వారైతే అడ్డుకున్నారని చెప్పుకోవచ్చు. దీనిపై ఇప్పటికే నిరసనలో చేసిన తరువాత కానీ ఈ అక్రమ దందా ఆగలేదని చెప్పవచ్చు. అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు అడ్డుకోవడంతో ఈ దందాకు తెరపడిందని చెప్పుకోవచ్చు. గగన, ఎస్, అయితే వాళ్ళ మీద ఏమంటే చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అసలు అక్కడ ఎవరైనా అధికారులు వచ్చారా? ఇరిగేషన్ శాఖ అధికారులు నక్కల చెరువు ప్రాంతానికి చేరుకున్నారు. ఆ మట్టి ఎక్కడైతే తోతున్నారో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అంటే కాలువకి దన్నుగా ఉండే మట్టిని తరలించేస్తున్నారు. అక్రమార్కులు అయితే
అడ్డదిడ్డంగా 6 నుంచి 7, 8 అడుగుల లోతు వరకు కూడా మట్టిని తోడి బయటకు అమ్ముకుంటున్నారు. ఈ నేపథ్యంలో అయితే అధికారులు అక్కడికి వచ్చారని చెప్పవచ్చు. అధికారులు వచ్చి ఆ పరిస్థితిని చూసి ఆ లారీలను మట్టితో జేసీబీని కూడా సీజ్ చేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకు అయితే తరలించారు. గగన. ఎస్ రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.